హలో గురు, ఇవాల్టి మన వీడియోలో పనికి మారిన ఆలోచనలతో పండు వగలగొట్టుకునే మొతబెరిగాళ్లను, సెల్ఫీ తీస్తూ సల్లగయ్యే సాహుకార్లను, అర సెకండ్లో జనాలను ఆగమాగం చేసే ఆటగాళ్లను, అలాగే మందేస్తూ మనోళ్ళ కామెడీతో పాటు కోతి పనులు చేసే కొందరు మేధావులను దేశమంతా దేవులాడుకొని మీకోసం తీసుకొచ్చిన పరేషాన్ కాకుండా జరసేపు ఒక్కరొచ్చేలా నవ్వుకోండి. ఈ మొతవారి మొనగాడు తుఫాన్ వచ్చినా కూడా తడవకుండా న్యూస్ చెప్తుంటే మన తెలివి కల్లా అక్క మంచిగా మటన్ కూర వండి తెలివిగా గిన్నెకు తాళం వేసుకొని పోయింది. అలాగే ఈ చోటే మునగాడు జరసేపు ఎక్సర్సైజింగ్ చేసి మనల్ని పరేషాన్ చేస్తుంది చూడండి. అట్టు మీద ఆమ్లెట్ వేద్దాం అనుకుంటే అది ఆగకుండా కింద పడిపోతుంది. ఇంకా ఈ పరేషాన్ పాపారావు వంట చేసుడేమో గాని కొంపకు నిప్పంటించేశాడు. మన టామీ భయ్య టాలెంట్ కి వీడియోకి ఒక లైక్ చేయండి. తాగుబోతు మహారాజులు తాగుడేమో గాని సగం కిందనే పోగొడతారు. అలా మనోడు గిలాస నుండి జారిపడే తానికి సుక్కని పట్టుకొని జాడిచ్చిదంతాడు. మనుషులకే కాదు, ఈ మధ్య కుక్కలకు కూడా తెలివైన ఐడియాలు వస్తున్నాయి గురు. టామీగాడు బర్రెపాలు విండుతుంటే పక్కన కూర్చొని మనోడికి ఐస్ పెడతా ఉంటది. ఈడైతే లవర్ తో చేస్తున్నట్టు మొసలితో డిస్కో డాన్స్ చేస్తున్నాడు. ఈ అక్క చేసిన పనికి నవ్వకుండా ఉండలేరు గురు. పాపం మనోడికి లవర్ మీద ఉన్న ప్రేమకు హ్యాట్స్ ఆఫ్ అంటారు గురు. కానీ జర గట్టిగా దొబ్బిండంతే. ప్లేట్ పకోడీ ఇయ్యమంటే మనోడు పరేషాన్ చేసేస్తాడు. ఈ వీడియో చూడండి. మన పాండురంగడు పక్కకు చూడకుండా మంచిగా కాపీ కొడుతుండు. పంతులు గారు వచ్చి వెనకాల కూర్చొని ఆడి భాగవతం అంతా చూస్తా ఉంటాడు. ఈ మంద చేసిన మ్యాజిక్ కి పిచ్చ పిచ్చగా నవ్వేసుకుంటారు గురు. మంత్రం వేసినట్టే పడవలోకి ఓన్ తర్వాత ఓడు ఏకంగా 80 మంది ఎక్కుతారు. ఇంకా పడవ జర ముందుకెళ్ళినాక చూడాలని సామిరంగా. ఎగేస్ ఈపు మీదకి టామీ గారిని పరేషాన్ చేస్తుంది ఎలుక. ఈడి దగ్గర చాలా సెకలు ఉన్నాయి బాబాయ్. మనోడు ఇప్పుడు పండ్లోనికి పంగనమం పెడతాడు చూడండి. పండ్లు ఫ్రీ పైసలు ఫ్రీ. ఏం టాలెంట్ గురు. ఇదేంట్రా ఇది, లహరి తలకాయని బర్రెల బండి చేసేసారు. పాపని సర్ప్రైజ్ చేద్దామని చక్కగా నీళ్ళలో పడిపోయిండు. ఉత్త బిస్కెట్ పెడితే మన కుక్కకు వద్దట, ఛాయలో ముంచితేనే తింటుంది. ఇంకా మనోడు తుణుకని పీకి పీకి పాగలైపోతాడు. అది మొగ్గ కూడా రాదు గురు. మన బోండమక్క బొందలో పడిపోతుంది చివరికి చూడండి. ఆటగాళ్ళు చేసిన పనికి జరసేపు
దుఃఖం మొత్తం ఆగమాగం అయిపోయింది చూడండి. ఈ తమాషా చూడండి, చక్కగొచ్చి షూనేసుకొని చప్పుడు చేయకుండా పోతుంది. అక్క అంగడి మొత్తం మడిచి సంచిలో పెట్టుకోబోదామని ఎంత పెద్ద సంచి వేసుకొచ్చిందో చూడండి. అలాగే ఈ పని దొంగ పాపారావు పండుకొని పని చేస్తున్నట్టు మైకులో రికార్డు చేసి పెట్టేస్తాడు. అది చూసిన ఓనర్కి మండదా మరి. మన సింగిల్ గాళ్ళకి పోరీలు కనబడితే తినేది కూడా మర్చిపోయి వెనకాలే వెళ్తే ఆడోళ్ళు ఏమైనా తక్కువ మావా. ఈడి ఐడియాతో ఇరగదీద్దామని సీసా పగలగొట్టిండు. మరి ఈడు ఆనికన్నా తోపు మరి. ఈడి బ్రెయిన్కి ఏమైందో ఏమో గాని లిఫ్టులో తెగ బేజారైపోతాడు. ఎవర్రా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు, ముక్కుతో నీడిల్స్ ఎలా తింటున్నావురా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దమ్ముంటే దగ్గరికి రా బిడ్డ చూసుకుందాం అని ఈ హుషారి కుక్క ఎగిరెగిరి పడుతుంది. వదిలితే సపోర్ట్ చేయదు మరి. ఓనర్ దగ్గర ఉన్నాడనే ధైర్యంతో మన కర్రీగాన్ని తక్కువ అంచనేస్తుంది. అమ్మ బాబోయ్, నువ్వేంట్రా పోయి పిట్టగుళ్ళో వాడుకున్నావు? అరే పాపారావు ఏం చేస్తున్నావురా? జర మిషన్ ఎటు పెట్టినవో చూసుకొని కొట్టరయ్యా. ఈ బాతు మన టైగర్ మావని బేజార్ చేసేస్తుంది. గోడ మీద గిరిక నేనెట్లయినా నీకు దొరకా. రే డ్రాయర్ వేసుకోనికి నీకు జాగేడ దొరకలేదారా? పడ్డవా? మనోడి ఆర్ట్కి మీరు ఆగమైపోతారు గురు. జోకర్ మేకప్ ఏమంటే జర్రసేపట్లో వేసేసిండు. మ్యూజిక్ ఈడి తల తిక్క పనికి సరదా తీర్చేస్తాడు మనోడు. క్యాచ్ పట్టి పార్టీని ఖరాబ్ లేపేస్తాడు. ఈ మూతవరి మొనగాడు జైల్లో సర్కస్ చేస్తుండు, తలకిందులుగా తమాషా చేస్తుండు. వీళ్ళ ముందు చూసే ముందు ఒకసారి వెనకాల చూడండి గురు. పొద్దుగలనే మనోళ్ళు కచ్చగొట్టి భలే సంబురంగా అలలతో ఆడుకుంటున్నారు. ఈ కుక్క చేసిన పని చూస్తే ఖచ్చితంగా పరేషాన్ అవుతారు భయ్యా. యజమానికి మంచిగా కోడిని పట్టుకొచ్చి ఇచ్చింది. సప్పుడు చేయక కూసున్న ముసల్దాన్ మీద పాసు పోసి పక్కకు పోయింది. ఏంట్రా ఇది పచ్చి ఉంది. తర్వాత వీడియో చూసారంటే మీవి పగిలిపోయినట్లే అనిపిస్తుంది గురు. జరసేపు ఈడు పోలీసుని అటు ఇటు చేసి ఆగుల పాడేస్తాడు. అయ్య బాబోయ్ నాకేం తెలియదు. ఈడి స్పీడ్ తో వచ్చే వరదను ఆపేస్తాడు చూడండి. చివర్లో ఈ బల్లి గుడ్డోడి సరదా చూసేయండి. ఫ్రెండ్స్ పార్ట్ 2 కావాలంటే కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.